ఈ లిక్కర్ కేసు అయితే లిక్కర్ పాలసీ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కిందకి వచ్చింది కాబట్టి దాంట్లో అంటే దీంట్లోనే బయటకు వచ్చింది కదా బాండ్స్లోనే కదా శరత్ చంద్రారెడ్డి 40 కోట్లు ఇచ్చిందని అంటున్నారు కదా. అరెస్ట్ అయిన 5 రోజులకు 5 కోట్లు ఇవ్వడం ఏంది, తర్వాత అప్రూవర్గా మారిన తర్వాత అంటే అసలు ఈ లిక్కర్ స్కాము అప్రూవర్లు చెప్పిన మాటలే తప్ప అసలు వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఏంది, అసలు బిహైండ్ ద ఏం జరిగింది అనేది బయటకే వస్తలేదు. వీళ్ళు బలవంతంగా బెదిరించో తాగుడింతో మీద నడుస్తుంది. 150 కోట్లు ముడుపులు అందాయట, 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయట, కేజ్రీవాల్ సెంట్రిక్గానే మొత్తం అంతా జరిగిందట, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసినా సరే నిజాలు రావట్లేదట, ఠా 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 అని తాగుడితో చెప్పుకొని చూస్తున్నారు తప్ప ఒక ఎంక్వైరీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఎవడు ఇన్వాల్వ్ అవ్వలేము. ఎక్కడ ఫైల్ పిఎంఎల్ఏ కేసు పెట్టారు, 6 నెలలు అమ్మీరు బయటికి రాదు, ఎలక్షన్స్ అయిపోతాయి, అప్పటికైనా వీళ్ళకి మన కళ్ళు చల్లబడతాయి లేదా చూద్దాం. కానీ ఏమైనా ప్రూవ్ చేస్తున్నారు నిజంగా బిహైండ్ ద మనీష్ సిసోడియాని నిన్నాళ్ళు కూర్చోబెట్టారు జైల్లో, ఏమైనా అవుట్కమ్ ఉందా, ఏమైనా అవుట్కమ్ ఇచ్చారా చెప్పండి. ఈ శరత్ చంద్రరెడ్డి వీళ్ళందరికీ వాళ్ళ అమ్మికి అరోరా గడికి వీళ్ళందరికీ అంటే వాళ్ళకి ఇంట్లో పోలేదు ఇల్లు ఒంట్లో పోలేదు అంటే బయలు ఇచ్చి పంపిస్తారు. ఆ మనీష్ సిసోడియా ఏమి ఇప్పుడు ఏంది ఏమీ లేదు. ఇప్పుడు ఏంది కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఎలక్షన్స్ తడిగొట్టేసి కూర్చుంటారు, ఏమీ లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో కేజ్రీవాల్కి ఒక రూలు కవితమ్మకి ఒక రూలు వీళ్ళు మాట్లాడుతున్నారు తీరువ దెబ్బ లేకుండా. గమనించుకో, ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ని ఖండించారు బాగానే ఉంది శబాస్, ఎందుకంటే నేషనల్ పార్టీ ఐఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. మరి కవితమ్మ అదే లెక్కర్ కేసులు అంటే ఈవిడైతే చేసేద్దా ఆయన అయితే చేయడట, ఇదేంటిది పోనీ ఇద్దరిని కానీ ఉంచారా బయట నుంచి మాట్లాడుతున్నారా, పోనీ ఈడీ వాళ్ళు సిబిఐ అంటే ఇద్దరు నిన్న ఎత్తి కూర్చోబెట్టారు లోపట, అప్పుడే వీళ్ళు పందా మారాలి కదా. ఇదే దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ ముందు కేంద్ర ప్రభుత్వం ఈడీ సిబిఐని వినియోగిస్తుందని అందరూ మాట్లాడినట్టు మాట్లాడవచ్చు కదా. కానీ కేజ్రీవాల్ అయితే మా సైడ్ బ్రహ్మాండమైన వ్యక్తి, కవితమ్మ అయితే మాత్రం చేసేసిందట. ఇది ఎక్కడ పాలసీ తెచ్చింది ఆయనే కదా. కాదమ్మా, తెలంగాణలో ఉన్న పాలసీ నచ్చుకుని వాళ్ళు పెట్టుకున్నారు ఇన్వెస్టర్ల రూపంలో. వాళ్ళ మాగొండ శ్రీనివాసరావు నేను పుట్టుక్కడి నుంచి అదే వ్యాపారంలో ఉన్నాడు, లంచాలు అడిగారు తీసుకున్నారు. రేపు ప్రభుత్వంలో మిఠాయిలు ఇవ్వకుండా పని చేస్తాడే ఏంటి ఇప్పుడు మరి ఏటవుతుంది సంగతి, ఏటవుతుంది టాగోనితో కంటిన్యూ అవుతుంది, అంతకన్నా ఇంకేం లేదు. సరే ఓకే, వీళ్ళు అనుకున్నది చేస్తున్నారు. ఈడీ అన్న మోడీ అనేది వాళ్ళే స్టార్ క్యాంపెయినర్ అయినారు ఇప్పుడు, ఈడీ సిబిఐలే. అది ఏమన్నా ప్రజలు గమనించే అవకాశం ఎందుకు గమనించట్లేదమ్మా? కరెక్ట్ గా ఈ 10 సంవత్సరాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ సక్సెస్ ఎంత తెలుసమ్మా? 97% సక్సెస్ ఉండేది, అలాంటిది అది రివర్స్ అయింది. ఇప్పుడు 3% సక్సెస్, 97% ఓన్లీ. మొన్నటిదాకా సిబిఐ నంది చెన్నై హైకోర్టు పంజరంలో రామచిలకని, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ 2019లో పుల్వామా తీసుకొచ్చారు తెరపైకి, ఓకే గెలిచిరు. ఇప్పుడు వచ్చేసి మన రామ మందిరము అక్షంతలు, ఇప్పుడు ఈ రకంగా ఇది ఇన్ని తీసుకొస్తున్నారు కదమ్మా. ఇందులో ప్రజలకు కూడా తెలియవలసింది, ఆర్టికల్ 370 రద్దు చేశారు కదా కదా. బా జనరల్ ఎలక్షన్స్ అయితే ఎంపీలు గెలిపించేసుకుని వచ్చేస్తారట, మరి స్టేట్ ఎలక్షన్స్ ఎందుకు పెట్టరు? మరి ఆర్టికల్ 370 రద్దు చేసి మరి నరేంద్ర మోడీ ఇలా ప్రపంచం తిరగేసి మాడిపోయిన అట్టు తిరగేసి ఇటు నుంచి అట్ట బ్రహ్మాండంగా చేసి కొత్త అట్టు వేసాడు కదా మనకి. లడాక్ నుంచి గెలిచిన ఎంపీ ఒకసారి నేను ఇలాగే మాట్లాడాను కాన్వర్సేషన్స్లో, సార్ మీరు ఏ రాజ్యాంగం ప్రకారం ఎంపీ అయ్యారు సార్, ఏ జెండా కింద మీరు ప్రమాణ స్వీకారం చేశారంటే ఏ రాజ్యాంగానికి ప్రమాణం చేశారు సార్ అంటే, అవునండి కాశ్మీర్లో మాకు ఒకటే జెండా అండి, లడాక్ కూడా నేషనల్ ఫ్లాగే ఉందండి, అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నేను ప్రమాణ స్వీకారం చేశాను. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి సార్? 370 ఆల్మోస్ట్ 90% డైల్యూట్ అయితే 10% ఈయన వచ్చి దాన్ని రద్దు చేశాడు. రద్దు చేసి ఏమైనా శాంతి భద్రతలు ఇంటర్నెట్లు ఇచ్చి కర్ఫ్యూలు లేకుండా ఎలక్షన్స్ ఏమైనా పెట్టాడు ఎప్పటికైనా? మరి దేనికి రద్దు చేసినట్టమ్మా? ఇంకా అంటే ఎలక్షన్స్ ముందు కాశ్మీర్ చొరబాట్లని అజిత్ దోవల్ నేను మెకనస్ గోల్డ్లాగా ఇలా గల్ల పట్టుకుని వెళ్ళి నిలువరిస్తున్నాను, వాళ్ళు ముష్టెత్తుకుని తిరుగుతున్నారు దేశాలంపట, రూపాయి ఉండరు బాబు కలో గెంజుతో అవుతామని చచ్చిపోవడం. దేశంలో ఈ రకమైన ఒక దరిద్రమైన వ్యవస్థ, ఒక అష్టదిగ్బంధనం చేస్తూ ఉన్నారు. మరి ఎట్లా ఈ సంఖ్యలు పెంచడం ఎట్లా? ఎవరు పెంచలేరమ్మా, ప్రజలకు జడ్డితనం పోతాను కానీ ఎవరు ఏమంచలేరు. ఎందుకంటే రైతు చట్టాల వల్ల రైతులు ఎంత సఫర్ అవుతున్నారని తెలుసుకోవడం అలాగే ప్రభుత్వాలు గత ప్రభుత్వాల కన్నా వినూత్న పంథాలో ప్రభుత్వాలు ఇస్తుంటే డిమోనిటైజేషన్స్తో అందరూ లైన్లో నిలబడి చచ్చిపోయారు, నానా తిప్పలు పడితే ఇవాళకి కూడా రూపాయి డబ్బులు ఉండవు, 10 ATMలు తిరుగుతాను ఒక ATMలో డబ్బులు ఉండవు, ముష్టి వాళ్ళ కన్నా ఏనంగా చూస్తున్నాం. దాంట్లో 300 రూపాయలు ఉంటాయి, నేను నొక్కితే 500 నోటే ఉంది, డబ్బుల్లో బయటికి పోను, ముష్టివాడు చూడు మన దగ్గర చిల్లర లేదు అవతల పో అన్నట్టు. ATM మన ముష్టివాడి కన్నా ఏనంగా బయటికి పోతున్నా 303 సీట్లు ఇట్టు దద్దిపాపలు కల్లాగా 400 అంటున్నాడు, 400 అంటుండు. మ్యాచ్ మిషన్ 4 చేతిలో ఉండే
400 నొక్కండి సార్ 300 నొక్కండి అని మనకు పరిమాణిస్తుంది. అక్షంతలు ఉన్నాయి, అక్షంతలు, మిషన్లు, కేసులు, జైళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి 400. అందులో మళ్ళీ ఎక్కువ 400 మా గెలుస్తాం, 370 బీజేపీకి వస్తాయి. మళ్ళీ 30 సీట్లు అట ఎన్డీఏలో పొత్తులో ఉన్న వాళ్ళు. లింగలింగమని 27 మంది రాజ్యసభని పార్లమెంట్ని చూడని వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అటువంటి అలాంటి వాళ్ళు 27 మంది పార్టీలు. ఇంక మొన్న ప్రాణాలకు తెగించి కేసుల నుంచి కొడకొడ భయం పడిపోయి చచ్చిపోతుంది చంద్రబాబు నాయుడు కూడా. నువ్వే మా దేవుడివి, అలా జయము చంద్రన్న అనే పోలవరం దగ్గర ప్రాజెక్టు భజన చేస్తే మనోడికి పాటలు రావు కాబట్టి నరేంద్ర మోడీని పదకట్టుతో పొగిడేస్తాడు. దార్శనికుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడికి ఇచ్చే పకోడీ బిరుదు. ఇప్పుడు ఈయనకి ఇచ్చేసాడు, నువ్వు కూడా దార్శనికుడు అలాగే అని. నువ్వేం చేసేవారు అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి పూర్ణకుంభం పెట్టి ఎక్కడ పెట్టాడు 25,000 కోట్ల అప్పులు ఫ్రాడ్లతోనూ. ఒక్కసారి చూడు ఆరిపోయిన దీపం కదన్నా. ఎప్పుడైనా వెంకయ్యనాయుడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు టిడ్కోయిలు బుడుకోయిలు ఇల్లు అభివృద్ధి దాంట్లో ఆ పోలవరం గోలగోలు ఎట్టించారు. లటక్కని 25,000 కోట్లు డీవియేషన్ లేవో మీటర్ మోగుతుంది వాళ్ళ బ్రహ్మానందం గారి సినిమాలలాగా మిషన్ అరుస్తుంది అనగానే వెంకయ్యనాయుడు లటక్కని ఎత్తేసారు. కేంద్ర పదవుల నుంచి తీసి అల్లప్పుడు ఈఎస్సీ స్కామ్ బ్యాటరీ రాగానే బండారు దత్తాత్రేయని ఎత్తేసి గవర్నర్ వ్యవస్థ, ఇక్కడ ఈయన ఎత్తేసి అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దీంట్లో కూర్చోండి, నువ్వు నిలబడు నువ్వు మాట్లాడు అని చెప్పి అక్కడ ఇచ్చారు పోస్టు. అక్కడి నుంచి తెలుగుదేశం ఫ్యూజుల్లాగా ఇచ్చిన కరెంట్ పోతే ఇంట్లో ఎలా ఉంటుంది, గుడి దీపం కూడా లేకుండా తొడుక్కుంటూ ధర్మ పోరాట దీక్షలు, నవనిర్మాణ దీక్షలు, రాష్ట్ర అభివృద్ధి అబ్బా దబ్బా జబ్బా అనేసరికల్లా రే మిషన్ అరుస్తుందని ప్రజలు కళ్ళల్లో పొడిచారు. రోట్లు 23 ఇచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ కథ స్క్రీన్ పై దర్శకత్వం కూడా అలా రాబిన్ శర్మ గారు బోడుగుండు ఉన్నాడు ఇప్పుడు కన్సల్టెంట్ అడిచాడు. ఈ పవన్ ప్రశాంత్ కిషోర్ గారి నుంచి తగిలిసిన కుక్కమూతి పింది అది డైరెక్షన్లు ఇస్తుంటే మళ్ళీ నరేంద్ర మోడీ నువ్వు దార్శనికుడు, నిన్ను మేమంటాం కాదనగానే దార్శనికుడు దేశాన్ని సూపర్ చేస్తాడు. ఎందుకంటే డిమానిటైజేషన్ చేసి ప్రజలు చచ్చిపోయినా మరి ఎలా గెలుస్తుంటే దేవుడికే తెలియాలి, గెలిచేస్తాడు 303 సీట్లట. ప్రజలందరూ జేటీ ఎంత సొట్ల పెట్టేసినా మళ్ళీ ఈయన వచ్చాడా అనుకునే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎందుకు గమనించట్లే? ఎందుకంటే జరుగుబాటు.